The last slide should also be out of this, how much is pending with finance department, sir. I had that issue also. Sir, I can confidently say, sir, as far as Persian SNA is concerned, nothing is pending in finance, sir. Any particular scheme, if that is having. ఓకే, ఇప్పుడు వాళ్ళు రేజ్ అయ్యారు, మీరు రేజ్ కావడదు అకేషన్కి. బే క్లియర్ శశి. ఇంకా బ్లేమ్ గేమ్ అయిపోయింది, ఇప్పుడు రియల్ గేమ్ స్టార్ట్ అయ్యింది, అకౌంటబిలిటీ గేమ్ స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ స్టెప్కి వచ్చాం. విత్ ఒకవేళ కానీ మీరు ఎవరన్నా ఆర్గ్యూ చేసి ఐ విల్ బి వెరీ హ్యాపీ. Then with data, you have to we will explain, we are accountable for you, you are accountable. And good to be on all departments. Or otherwise, you have to explain to the people again. Year afterwards. నేను ఎందుకంటే ఈ 1 year మాకుండే ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్ అవుట్ చేయడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వర్క్ కూడా డివైడ్ చేసుకున్నాం. రోనాల్డ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఈ స్పెండింగ్ ఇన్ ఢిల్లీ అండ్ ఆల్సో హౌ టు డూ ఇట్ ఓవరాల్ గా స్ట్రక్చరింగ్ ఇవన్నీ. పీయూష్ ఓవరాల్ స్ట్రాటజీ. ఎక్కడైతే వినయ్ అయితే ఇక్కడ కూర్చొని ఎక్కడ ఉంటే ప్రాబ్లం ఉంటే అక్కడిక్కడ వర్కౌట్ చేస్తున్నారు. నౌ కంపేర్ టు అదర్స్, ఫైనాన్స్ ఈజ్ డూయింగ్ బెటర్ వర్క్, మీరు కొంచెం లాగింగ్ అవుతున్నారు. దే ఆర్ ఆఫ్టర్ యూ నౌ. Then next, Ronald. Sir, this is on SNA scheme, sir. What we saw was మన స్పర్శలో సార్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మోర్ దెన్ 50% సిఎస్ఎస్ అలొకేషన్ వచ్చినవి 2 స్కీమ్స్ వచ్చినాయి సార్. మనకు లెస్ దెన్ 50% వచ్చినవి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి సార్. సో అది మనం ఖర్చు పెట్టేసి ఎస్ఎన్ఏలో ఉన్న బ్యాలెన్స్ ఖర్చు పెడితే మిగతా 3rd and 4th ఇన్స్టాల్మెంట్ మనకు వస్తుంది సార్. Can secondary education? సార్ ఇప్పుడు లేటెస్ట్ ఈరోజు ఇంకో 130 కోట్లు పంపించారు సార్. రేపు ఈవినింగ్ కల్లా విల్ బి సబ్మిటింగ్ ది 3rd ఇన్స్టాల్మెంట్ ప్రపోజల్. వీఆర్ ఆన్ ట్రాక్ సార్. అంటే ఈ డబ్బులు రిలీజ్ చేసింది ఓన్లీ 4 days బ్యాక్. మేము రోజు బిల్స్ ఎక్కిస్తూ ఉన్నాం సార్. So we are on track, sir. We'll do it, sir. What about Panchayat Raj and Rural Development? Yes, sir. So this is mainly on account of, sir, JJM extension. So they have given the allocation, but they have given the budget, but so far no allocation, sir, and no release also. So because of that, 5,000 crores, sir. Our allocation is in the range of 5,000 crores. So, but we will hear more of it in the coming days. Social Welfare Department 477 crores. సార్ మనకి ఇప్పుడు దాకా 110 crores వచ్చింది సార్. అక్కడ 2 అని తప్పు పడింది సార్. రొనాల్డ్ గారికి చెప్పాను సార్. బ్యాలెన్స్ అమౌంట్ మన స్టేట్ షేర్ స్కాలర్షిప్ ఇచ్చేస్తే అది ఇచ్చేస్తాను సార్. 260 crores, వాళ్ళు 360 ఇచ్చేస్తారు సార్. సో వాట్ ఎవర్ 474 crores మనం ఈ మంత్ మనం మార్చి కల్లా ఖర్చు పెట్టేస్తాం సార్. మార్చి కాదు, నాకు ఈ నెలలో అయిపోవాలి. ఎస్ సార్, షూర్ సార్. మీరు కూర్చొని సెట్ చేసుకోండి. ఈ నెలలో అయిపోతే మళ్ళీ ఏదైనా అడిషనల్ బ్యాలెన్స్ నుండి తెచ్చుకుందాం. ఓకే సార్. దెన్ ఎన్విరాన్మెంట్ అగైన్ 16 కోట్ల మీది. ఎస్ సార్, ఈ నెల ఆఖరికి అయిపోతుంది సార్. బిల్స్ అన్ని రెడీ, అంటే వర్క్స్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది సార్. బిల్స్ ఇవన్నీ చేస్తాం సార్. హెల్త్ మెడికల్ వెల్ఫేర్ దీంట్లో కూడా 97 కోట్లు. సార్ ఇది ఆయుష్ ఉంది సార్. ఇది ఫస్ట్ టైం ఖర్చు చేస్తున్నాం సార్. వి విల్ మేక్ ఎక్స్పెండిచర్ సార్. దెన్ ఉమెన్, నేను ₹1 కూడా ల్యాబ్స్ కావడానికి వీలు లేదు. బీ క్లియర్, ₹1 ల్యాబ్స్ అయినా మీ శాలరీ 1% కట్ చేస్తాం. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. డూ ఆర్ డై, వర్క్ హార్డ్, కంప్లీట్ ఇట్. ఈవెన్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ 18 crores, ఉమెన్ అండ్ చైల్డ్ డిఫరెంట్లీ దాంట్లో కూడా 22 కోట్లు ఉంది. చూసుకోండి అమ్మా కరెక్ట్గా మీరంతా కూడా. ఇవి నెక్స్ట్ సార్. నెక్స్ట్ వచ్చేసి సార్, మోర్ దెన్ 50% ఎక్స్పెండిచర్ అయింది సార్. అవుట్ ఆఫ్ ద టోటల్ అమౌంట్ రిలీజ్ ఫ్రమ్ ట్రెషరీ టు ఎస్ఎన్ఏ సార్. సో దే హ్యావ్ డన్ మోర్ దెన్ 50% ఎక్స్పెండిచర్ చేశారు సార్ వీళ్ళు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐ థింక్ ద సేమ్, అంటే 50% చేశారు కానీ డ్రా చేయాలి కదా సార్. అలొకేషన్కి ఇంకా మనం డ్రా చేయాల్సి కొన్ని ఉన్నాయి సార్. బట్ దీస్ డిపార్ట్మెంట్స్ హ్యావ్ డన్ వెల్ సార్. అది కూడా నేనేమంటాను, బాగా చేసినట్టు ఇవన్నీ ఉన్నాయి. 67 లోయెస్ట్ సీనియర్ సిటిజన్స్ది. ఇంకొక పక్కన మోర్ దెన్ 50% డిపార్ట్మెంట్స్ విచ్ హావ్ డన్. ఇది కూడా 67%, 87. రెండో ఒకటే కదా సార్. ఆ 2 స్లైడ్స్ సేమ్ స్లైడ్స్ రిపీట్ అయినట్టు ఉంది సార్. అదే రిపీట్ చేశారు, అది మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సారీ సార్, అదే చెప్తున్నా. దెన్ నెక్స్ట్ లెస్ దెన్ 50%. ఎస్, వీటి మళ్ళా హెల్త్ ఉంది, సెకండరీ ఎడ్యుకేషన్ ఉంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఉమెన్ అండ్ చైల్డ్, హౌసింగ్. సార్ ఇది హెల్త్ డ్రగ్ రెగ్యులేటరీ సిస్టమ్స్ సార్. అది డ్రగ్ రెగ్యులేటరీ సిస్టమ్స్ సార్. అది హెల్త్ది చిన్న స్కీమ్ అది.
దాంట్లో సార్ అదే కన్స్ట్రక్షన్ వర్క్స్ ఉన్నాయి సార్, డ్రగ్ కంట్రోల్ ల్యాబొరేటరీ విల్ గెట్ దట్ డన్ సార్. వర్క్స్ అయితే నడుస్తున్నాయి సార్. జస్ట్ చెకప్ సార్. ఇప్పుడు ఇంకొక పక్క 420 కోట్లు ఈ డిపార్ట్మెంట్స్ అన్ని స్పార్ష స్కీమ్స్ లో ఎట్ టు స్పెండ్ దర్ ఎస్ఎన్ఏ బ్యాలెన్స్. ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం 204 కోట్లు మైనారిటీస్. హోమ్ డిపార్ట్మెంట్ మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ 61 crores. డీజీ గారు మీరు డబ్బులు లేవంటారు, డబ్బులు ఇచ్చినట్టు ఖర్చు పెట్టరు. మీకు తెలియదు నాకు. మీ బ్యాంక్ అకౌంట్ లో ఉంది సార్, ఇది మీ బ్యాంక్ అకౌంట్ లో ఉంది సార్. మీరు చెక్ చేసుకోండి, మీరు చెక్ చేసుకోండి అంటే ఫైనాన్స్ మాట్లాడుకోండి. బీ క్లియర్. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ లో 52 కోట్లు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టకపోతే రాదు. సెక్రటరియట్ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ దీంట్లో 1 crore. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అగైన్ 33 కోట్లు. ఉమెన్ అండ్ చైల్డ్ డిజేబుల్డ్ కొంత ఉంది. ఇవన్నీ కూడా 420. మ్యాక్సిమం మైనారిటీ వెల్ఫేర్ రెగ్యులరైజ్ చేయాలి, అదే 200 50%. మిగిలినటన్ని 50% ఉన్నాయి. ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకొని మీరు ఇచ్చేయండి. ఎట్ టు స్పెండ్ దేర్ ఎస్ఎన్ఏ బ్యాలెన్స్. ఎస్ఎన్ఏ బ్యాలెన్స్ అంటే సార్ ఫస్ట్ ఉన్నది స్పర్శ స్కీమ్ సంబంధించినవి సార్. ఇది 100% వీళ్ళు ఖర్చు పెట్టాలి, లేకపోతే వెనకైనా తిరిగి కట్టాలి సార్. లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేశాము. ఇది ఇమీడియట్ గా ఖర్చు పెట్టేసి అకౌంట్స్ జీరో చేసి అకౌంట్స్ క్లోజ్ చేయాలి సార్. ఆల్రెడీ మన స్పర్శకి వెళ్ళిపోయాం. అది ఇది ఎంత ఉంది? ఇది మొత్తం 1100 కోట్ల. ఇది వచ్చేసి ఎస్ఎన్ఏ స్కీమ్ సార్. ఇప్పుడు రెగ్యులర్ రన్నింగ్ ఎస్ఎన్ఏ స్కీమ్స్ లో 1200 కోట్లు ఉన్నాయి సార్ రెడీగా ఖర్చు పెట్టడానికి. అది మనం ఇమీడియట్ గా చేయవచ్చు సార్. టైం అంతా ఇయర్ చేయాలి కదా, ఇయర్ చేయాలి సార్. ఇవన్నీ చేస్తేనే వాళ్ళకి 3rd ఇన్స్టాల్మెంట్ 4th ఇన్స్టాల్మెంట్ వస్తుంది సార్. అదే చెప్పేది, ఇవన్నీ చేస్తేనే వస్తాయి కదా. అవును సార్. మరి వన్ మంత్ టైం ఈ ఎప్పటికప్పుడు విల్ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్. మళ్ళీ నేను చెప్తున్నా, డోంట్ మిస్టేక్ మీ. మీరు ఏమైనా చేసుకోండి. ఫస్ట్ వీక్ మళ్ళా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టినప్పటికీ మీరు చేయకపోతే మాత్రం యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. యూ హ్యావ్ టు టేక్ ది ఓనర్షిప్. ఆల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ సైలెంట్గా వెనక బెంచ్లో కూర్చున్నాం, మేము వెళ్ళిపోతున్నాం, చూసుకుంటాను కుదరదు. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు పుష్ యువర్ సెక్రటరీస్. వాళ్ళకి 5 డిపార్ట్మెంట్ ఉంటాయి, మీకు ఒకటే డిపార్ట్మెంట్. అదే సమయంలో సెక్రటరీస్ అండ్ మినిస్టర్స్ సింక్రనైజ్. అదే మాదిరిగా ట్రాన్స్ఫర్ ఆర్ పెండింగ్ ఫ్రమ్ ట్రెజరీ, ఇది 1442 కోట్లు. ఇదేంటి? ఇది కొంచెం పాత స్లైడ్ ఉన్నట్టుంది సార్. ఇది మేము యాక్చువల్గా ఎస్ఎన్ఏకి ఎంత ఇవ్వాలన్నది కూడా చూపిస్తున్నాం. విల్ బి రిలీజింగ్ ఇట్ షార్ట్లీ. సెకండరీ ఎడ్యుకేషన్ ఇచ్చేసాం సార్ మొత్తం కూడా. ట్రైబల్ వెల్ఫేర్ ఇవ్వాలి మేము 200 crores. అండ్ దెన్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ 77 crores ఇవ్వాలి సార్. సోషల్ వెల్ఫేర్ 37 ఇవ్వాలి సార్. దీస్ ఆర్ వాట్ వీ హ్యావ్ టు గివ్ టు ఎస్ఎన్ఏ అకౌంట్ సార్. మా తరపు నుంచి ఇవ్వాల్సింది. ఓకే, మీరు అది వర్కౌట్ చేసుకొని అవన్నీ కూడా మనం అనుకున్న ప్రకారం ఎక్కడ చేసి, ఇంకోటి కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ ఇయర్ స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి 1200 కోట్ల ప్రాంతాల్లో. మీరు 14-15 ప్రాంతాల్లో ఎట్లా అడ్జస్ట్ చేస్తారు ఒకసారి మాట్లాడండి. యూ రిలీజ్ ఇట్. స్కాలర్షిప్స్ ఇది చేసేయండి ఈ సంవత్సరం. అది అయిపోవాలి. RTF, MTF, sir. RTF, MTF. Yes. Fees reimbursement. Sir, then like I discussed at 4 o'clock we had meeting, sir. ఫీజు రియంబర్స్మెంట్ అది కంపల్సరీ అయిపోవాలి. దెన్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇవన్నీ ద సేమ్ మనం డిస్కస్ చేసినవే సార్, బట్ డిపార్ట్మెంట్ వారీగా పెట్టడం జరిగింది సార్. ఓకే, ఇది మీకు ఆ కాపీ ఇస్తున్నారు, ఆ కాపీ తీసుకుంటున్నారు మీరు ఈచ్ డిపార్ట్మెంట్ వారిగా. మళ్ళీ నెక్స్ట్ ఐఎమ్ వెరీ క్లియర్, ఎట్టి పరిస్థితిలో కూడా 3rd ఇన్స్టాల్మెంట్ 75 చేసిన వాళ్ళు పూర్తి చేసి టోటల్ గా డ్రా చేయడం, 50 చేసిన వాళ్ళు మొత్తం చేసి మళ్ళా డ్రా చేయడం, 50 కూడా చేయని వాళ్ళు మళ్ళా అది కంప్లీట్ చేసి 2nd ఇన్స్టాల్మెంట్ 3rd ఇన్స్టాల్మెంట్ డ్రా చేయడం. బిఫోర్ ఈ మంత్ ఎండ్ లోపల మీ ఎక్స్పెండిచర్ పూర్తి చేసి డబ్బులన్నీ కూడా బిఫోర్ 10th మీరంతా డ్రా చేస్తారు. ఆ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ వచ్చే లోపల అది కూడా ఖర్చు పెట్టి అడిషనల్ ఫండ్స్ కి March 15th పైన ఢిల్లీకి వెళ్తాం. ఆల్ డిపార్ట్మెంట్స్. ఎవరైనా చేయలేకపోతే మాత్రం అది మీ ఫెయిల్యూర్ కింద వస్తుంది. దాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితులు ఇవన్నీ డ్రా చేస్తున్నాం.
థ్యాంక్ యూ. ఇంకేమైనా ఎనీథింగ్ యూ వాంట్ టు కామెంట్ అదర్వైజ్ నెక్స్ట్? అయిపోయింది సార్, నెక్స్ట్. ఓకే దెన్ సార్ రివ్యూ ఆఫ్ PPP మోడల్స్. అది వినయ్ ప్రజెంట్ చేస్తాడు సార్.